తారీఖు ఏ నెల 2024 జూలై 26వ తేదీ. అర్థమైందా? మరి ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఎవరైనా చెప్పగలరా? ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. దివస్ అంటే హిందీలో దినోత్సవం అని అంటాం, తెలుగులో. మరి మన సైనికులు, మన భారత ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. అంటే ఏమని? మన దేశానికి రక్షణనిచ్చేది ఎవరో? సైనికులు. సైనికుడు లేనిదే మనం సురక్షితంగా, హాయిగా, ఆనందంగా, స్వేచ్ఛగా ఇక్కడ మనం బతకలేం. అవునా కదా? మరి అదేవిధంగా మనము ఆనందంగా ఉండాలన్నా, మన పనులు మనం చేసుకోవాలన్నా, మన ఆకలి తీరాలి కదా. మరి మన ఆకలి తీర్చడానికి పగలు రాత్రి అనక కష్టపడి పనిచేసేది ఎవరో? రైతమ్మా. అందువల్ల జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని మన దేశ ద్వితీయ ప్రధానిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఎంత గొప్ప నినాదమో అది. మరి సైనికులు లేనిదే మనం లేం. కాబట్టి మన దేశం కోసం తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి అసలైనటువంటి రియల్ హీరోస్, నిజమైనటువంటి నాయకులు, లేకపోతే నిజమైన నిస్వార్థంతో కూడినటువంటి సేవల్ని మనకు అందించేటువంటి వారే సైనికులు. మరి అలాంటి వాళ్ళు ఎంతోమంది మన దేశాన్ని కాపాడటం కోసము నిరంతరము దేశ సరిహద్దుల్లో పోరాడుతూ ఉంటారు. శత్రువు దేశాలని మన దేశంలోకి ప్రవేశించనీయకుండా వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా అర్పిస్తూ ఉంటారు. మరి అట్లా పాకిస్తాన్ దేశము మన దేశం మీదకి దాడి చేసినప్పుడు, ఇలాంటి చొరబడినప్పుడు మన సైనికులు వాళ్ళని వీరోచితంగా ఎదురొడ్డి ప్రాణాలని అర్పించిన రోజు. మరి యుద్ధం అంటూ జరిగితే అటువైపు ఇటువైపు ఇరుము దేశాల వైపు కొంతమంది సైనికులు చనిపోతారు కదా. కాబట్టి యుద్ధం మన దేశం ఎప్పుడు కోరుకోదు, శాంతిని మాత్రమే మన దేశము కోరుకుంటుంది. అందువల్ల మనం కూడా ఎప్పుడు ఇతరులతో కలహించుకోకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా శాంతంగా, సహనంగా, ఓర్పుతో, నేర్పుతో మనం అందరితో మంచిగా బ్రతకవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి అట్లా పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి సైనికులు మన భారతదేశంలోకి, అంటే జమ్మూ కాశ్మీర్, లడఖ్ లాంటి ప్రాంతంలో ప్రవేశించినప్పుడు మన సైనికులు వాళ్ళని వీరోచితంగా వాళ్ళని తరిమి కొట్టినటువంటి రోజు, వాళ్ళని ఓడించినటువంటి రోజు. అందుకే ఈ రోజుని కార్గిల్ విజయ దినోత్సవంగా జరుపుతారు. అంటే కార్గిల్ అనే ప్రాంతంలో వాళ్ళు ప్రవేశించారు, అక్కడ జరిగింది కాబట్టి ఆ యొక్క యుద్ధము, దాన్ని ఈ సందర్భంగా కార్గిల్ విజయ దినోత్సవంగా మన దేశం అంతా ఈరోజు ఘనంగా జరుపుతారు. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా గర్వపడాల్సిన రోజు. కాబట్టి ఎప్పుడు కూడా మనము సైనికుడు విజయము, వీర స్వర్గము అన్నట్టుగా బతుకుతాడు, అంతేగాని పిరిగి పందలాగా పారిపోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడు. కాబట్టి ప్రతి ఒక్కడు ఒక సైనికుడే. అవునా కదా? కాబట్టి బాల్యం నుంచే మనము దేశభక్తిని, సేవాభావాన్ని, పోరాట పటిమని, నాయకత్వ లక్షణాలని అలవర్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఓకేనా? ఇది ఈరోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది మీరు గుర్తుంచుకొని మీరు కూడా భవిష్యత్తులో మనకు ఎన్సీసీలోనూ, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని త్రివిధ దళాలు 3 ఉంటాయి. ఇవన్నీ మన దేశాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ ఈ ఎన్సీసీ యూనిట్స్ లాంటి ఎన్సీసీ బెటాలియన్లు ఉంటాయి. కాబట్టి మీరు చదువుతో పాటు అలాంటి సేవాభావం కలిగినటువంటి సంస్థల్లో మీరు కూడా చేరి మరింత దేశభక్తిని, సమాజానికి మన వంతు
బాధ్యతగా మంచి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఓకేనా? చెప్పమ్మా.